నమస్కారం అండి. నా పేరు షేక్ అన్వర్ బాషా. మా నాన్నగారు పోలీస్‌గా పనిచేసేవారు. వారికి 8 మంది సంతానం అన్నమాట. వారిలో నేను ఏడోవాడిని. ఆ తర్వాత చాలా పేదరికం చూడాల్సొచ్చిందన్నమాట. నాన్నగారికి ఒకరే ఎంప్లాయీ 8 మంది పిల్లలు ఉండడం వల్ల. సో, ఏడోవాడిని. పేదరికం చాలా చూసినానన్నమాట. అందరికి ఉద్యోగాలు లేవు అలాగా. సో, నాన్నగారు కూడా నేను 9థ్ క్లాస్ ఉండగానే చనిపోయినారన్నమాట. ఆ తర్వాత అమ్మ ఎలాగోలా ఉద్యోగాలు తెచ్చుకోవాలి, బాగా బ్రతకాలి అనేసి ఎప్పుడు చెప్పేవారు. నేను కడప సీఎస్ఐ స్కూల్‌లో చదివేవాడిని. అమ్మ స్ఫూర్తితో నేను బాగా చదివేవాడిని. ఏడో తరగతిలో కూడా స్కూల్ ఫస్ట్ వచ్చినాను. 10థ్ కూడా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినాను. ఆ తర్వాత స్టేడియంకెళ్ళి సాయంత్రం పూట్ల బాస్కెట్‌బాల్ కూడా ఆడేవాడిని. బాస్కెట్‌బాల్‌లో కూడా నేషనల్స్ ఆడినాను నేను 9థ్ క్లాస్‌లోనే. సో, అలా ఆడడంలో, అలా తిరగడంలో 10థ్ తర్వాత ఇంటర్మీడియేట్ తర్వాతనే మన త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 16, 17 సంవత్సరాల వయసులోనే మనము ఆర్మ్డ్ ఫోర్సెస్ జాయిన్ కావచ్చనేసి నాకు నా మిత్రుల ద్వారా తెలిసింది. సో, అలా తెలియడం వల్ల ఆ తర్వాత ఇంట్లో పేదరికం ఉండడం వల్ల, ఆ తర్వాత చాలా మంచిగా బ్రతకాలి గౌరవంగా, తర్వాత డిసిప్లిన్ లైఫ్ బ్రతకాలి. ఆ తర్వాత ఎవ్వరికి మామూలుగా సాధారణంగా చూడని విషయాలు, అలాంటి వస్తువులతో, సామాగ్రితో ప్రదేశాల్లో పనిచేయాలనే ఉత్సాహము, ఆ తర్వాత దేశభక్తి ఇవన్నీ కలుసుకొని అన్నమాట. 3 దళాల్లో కూడా నాకు ఎయిర్ ఫోర్స్ చాలా నచ్చిందనమాట. దాని యూనిఫామ్ గానీ, ఎయిర్ క్రాఫ్ట్‌లు గానీ, అవి పనిచేసే విధానం గానీ, ఫ్లయింగ్ మెషిన్‌లు ఇవన్నీ చాలా చిన్నప్పటి నుండే హాలీవుడ్ మూవీస్ అవి చూసేటప్పుడు కూడా హెలికాప్టర్లు గానీ, ఫైటర్ జెట్స్ గానీ, బాంబర్స్ కూడా ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నదనమాట. సో, కడప నుండి నేను అప్లై చేసి బెంగుళూరుకి వెళ్ళడం జరిగింది. బెంగుళూరులో మొదటి అటెంప్ట్‌లో నేను క్లియర్ చేయలేకపోయినాను. అది టెక్నికల్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఎయిర్‌మెన్‌గా. సెకండ్ అటెంప్ట్‌లో ఎయిర్‌మెన్ నాన్ టెక్నికల్‌గా సెలెక్ట్ అయిపోయినాను. తర్వాత నాన్ టెక్నికల్ వాళ్ళకు బెల్గాంలో ట్రైనింగ్ ఉంటుంది. బెల్గాంలో 1 సంవత్సరం ట్రైనింగ్ తర్వాత నాకు ఢిల్లీ ఫస్ట్ పోస్టింగ్ వచ్చిందనమాట. అది 3 దళాలు కలిసిన యూనిట్‌లో పోయినాననమాట. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి ఉండే చోట ఢిల్లీలో వెళ్ళినాను. ఢిల్లీ తర్వాత ఢిల్లీలో ఉండగా 3 దళాలు ఎలా పనిచేస్తాయి, వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల అది కూడా అర్థమైందనమాట. నేవీ ఎలా పనిచేస్తుంది, ఆర్మీ ఎలా పనిచేస్తుంది, 3 దళాల్లో ఉన్న డిఫరెన్స్ అవన్నీ కూడా అక్కడ తెలిసి వచ్చిందనమాట ఎయిర్ ఫోర్స్‌లో ఉండగా కూడా. సెకండ్ పోస్టింగ్ నాకు అమృత్సర్ వచ్చిందనమాట. అమృత్సర్‌లో ఫార్వర్డ్ బేస్ అన్నమాట బొత్తిగా. అది అక్కడ నుండి అది ఇండియాలో అటువైపు చాలా ఫార్వర్డ్ బేస్ అనమాట. అటు తర్వాత నుండి పాకిస్తాన్ అక్కడ నుండి ఏరియల్ డిస్టెన్స్ చాలా తక్కువ అన్నమాట. సో, అక్కడ ఉండగానే ఫార్వర్డ్ బేస్‌లోనే నేను కార్గిల్ యుద్ధం కూడా వచ్చేసిందనమాట. కార్గిల్ యుద్ధంలో కంప్లీట్ డే అండ్ నైట్ అన్నమాట మమ్మల్ని అలర్ట్ చేసేసినారనమాట. కంప్లీట్ అలర్ట్ అనమాట. ఎవరికి లీవ్స్ ఉండవు, ఏం లేదు. అండ్ 24 అవర్స్ యూనిఫామ్‌లోనే ఉండాలి, యూనిఫామ్‌లోనే పడుకోవాలన్నమాట. ఏ టైంలో అయినా మాకు పిలుపు రావచ్చు, ముందుకెళ్ళాలి అనేసి. అంటే ఎక్కడికి పోవడానికి కూడా రెడీగా ఉండాలి అలా చెప్పేస్తారనమాట. సో, అరౌండ్ 45 డేస్ మేము యూనిఫామ్ తీసుకోలేదు. యూనిఫామ్ తీయనే లేదన్నమాట. బొత్తిగా వార్ ప్రిపేర్డ్‌నెస్‌లో రాత్రి మోడ్‌లో ఉండేవాళ్ళం అన్నమాట. ఏ గడియాలో ఎప్పుడు పోవాలనేసి. అలాంటి సమయంలో నేను ఎయిర్ ఫోర్స్‌లో వెళ్ళినప్పుడు 10థ్ క్వాలిఫికేషన్ మీదనే పోయినానన్నమాట. 12థ్ చదివేటప్పుడు పోయినా, 12థ్ కూడా కంప్లీట్ కాలేదు. సో, అప్పుడు నేను ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసి, ఎస్‌వి యూనివర్సిటీ నుండి ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ చేసేవాడిని. నాకు ఎగ్జామ్స్ వచ్చినాయి అదే టైంలో. కానీ నేను కార్గిల్ యుద్ధం వల్ల ఎగ్జామ్స్ అడిగే నాకు ధైర్యమే చాలలేదన్నమాట. సిగ్గు వచ్చిందన్నమాట. సో, నేను ఎగ్జామ్స్ కూడా అబ్సెంట్ అయిపోయినాను కార్గిల్ యుద్ధం వల్ల. సో, 1 సంవత్సరం తర్వాత నేను లేట్‌గా మళ్ళీ ఎగ్జామ్స్ ఎంఏ అపియర్ అయ్యి పాస్ అయినానన్నమాట. సో, కార్గిల్ నా 20 ఇయర్స్ మిలిటరీ సర్వీస్‌లో కార్గిల్ యుద్ధము చాలా పెద్ద ఘట్టం అన్నమాట. డైరెక్ట్ వార్ మేము దగ్గరుండి చూడడం జరిగిందనమాట. అమృత్సర్ నుండి లాహోర్ మీరు గూగుల్ మ్యాప్‌లో చూడొచ్చు, లేదా ఎవరినన్నా అడిగి తెలుసనమాట. ఓన్లీ మనకు వాఘా బార్డర్ మధ్యలో ఉందన్నమాట. చాలా అటువైపు లాహోర్ ఉందన్నమాట. సో, చాలా తక్కువ డిస్టెన్స్‌లో ఉండడం వల్ల విపరీతమైన ప్రెషర్‌లో, విపరీతమైన యుద్ధ సన్నిధ్యంలో ఆ టైం గడిచిందనమాట. సో, అలాంటి యుద్ధ సన్నిధ్యము మళ్ళీ 20 ఇయర్స్‌లో ఎప్పుడు రాలేదన్నమాట. సో, అది ఒక పెద్ద ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఆ 20 ఇయర్స్ కార్గిల్ చేయడం వల్ల ఓపీ విజయ్ మెడల్ కూడా చూడొచ్చు. ఒక మెడల్ నాకు ఇందులో ఓపీ విజయ్ మెడల్ కూడా ఉందన్నమాట ఇందులో. ఈ 20 ఇయర్స్ మెడల్స్ అన్నమాట ఇవన్నీ. 9 ఇయర్స్ లాంగ్ సర్వీస్ మెడల్, ఓపీ విజయ్ మెడల్, అస్సాం, బెంగాల్ చేసిన మెడల్, అన్ని మెడల్స్ ఇందులో అన్నమాట. ఓపీ విజయ్ మెడల్ కూడా ఇందులోనే ఉందన్నమాట. కార్గిల్ యుద్ధం మెడల్ అన్నమాట. సో, ఇలాగా 20 ఇయర్స్ చైనా బార్డర్‌లో తిన్సుకియాకు వెళ్ళడం జరిగింది. తిన్సుకియా నుండి ఒక పీస్ పోస్టింగ్ ఇచ్చినారనమాట మన
హైదరాబాద్ నుండి మళ్ళీ బార్డర్ రాజస్థాన్ బార్డర్ ఇచ్చినారనమాట, బాడ్మేరు. అది కూడా అడ్వాన్స్ బేస్ అనమాట. విపరీతమైన ఎండలు, 45 డిగ్రీస్ టెంపరేచర్ ఎప్పుడు ఉండేదన్నమాట, ఎడారి అనమాట. సో అక్కడ కూడా ఉండి ఆ తర్వాత బెంగళూరు నుండి 20 ఇయర్స్ తర్వాత ఇక సివిల్ లైఫ్ కూడా చూస్తామనేసి నేను గౌరవంగా బయటికి వచ్చి ఇప్పుడు సివిల్ సర్వీస్ చేస్తున్నాను. సో మిలిటరీ లైఫ్ బొత్తిగా డిఫరెంట్ అండి. ఆ డిసిప్లిన్, ఆ వే ఆఫ్ లైఫ్, అది కంప్లీట్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది మనం చెప్తే కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో సివిల్ సమాజం ఉందన్నమాట. సో అది రెండు వేరే వేరే ప్రపంచాలని చెప్పొచ్చు అన్నమాట. సో మంచి లైఫ్, దేశానికి మంచి సేవ చేయాలంటే డిఫెన్స్లోనే పోయి చూడాలన్నమాట. అది టెక్నాలజీ, డిసిప్లిన్ అలాంటివి అన్నమాట. ఇప్పుడు మనం బయటకు వచ్చి ఇప్పుడు ఆధార్ వచ్చిన తర్వాత ఐరిస్ ఇవన్నీ చూస్తున్నాము. నన్ను బిలీవ్ చేయండి, 2012లోనే నేను బెంగళూరులో మాకు ట్రైనింగ్ కమాండ్లో ఎయిర్ ఫోర్స్లో లోపలికి వెళ్ళాలంటే ఐరిస్ ఉన్నిందన్నమాట. 2012లో ఐరిస్తో మేము లోపలికి వెళ్ళేవాళ్ళం, ఐరిస్తో బయటికి వచ్చేవాళ్ళం అనమాట. సో టెక్నాలజీ పరంగా లేటెస్ట్ బాంబర్స్, రడార్, కంప్యూటర్స్, టెక్నాలజీ అన్నీ చాలా ఫాస్ట్గా ఉంటుందంట ఆర్మ్ ఫోర్సెస్లో. సో డిసిప్లిన్, ఆ తర్వాత ప్లేసెస్ అంతా ఒక చెప్పలేని అనుభూతి అన్నమాట. సో యూత్కి నేను చెప్పడం ఏమంటే, కనీసం ఇప్పుడు అగ్నివీర్ అనేసి 5 సంవత్సరాల అవకాశం వచ్చింది డిఫెన్స్లో. కనీసం ఈ 5 సంవత్సరాలు అగ్నివీర్లోన్నా వెళ్ళి మనం చూడాలన్నమాట డిఫెన్స్ను. దేశం కోసం మనం పని చేయాలి. మనం దేశం కోసం పని చేసినప్పుడు మనకు తెలుస్తుందన్నమాట మన జాతి, మన ఎంత పెద్ద దేశము, అందులో ఎంత వైవిధ్యము, ఆ తర్వాత మనం ఎవరము, ఎందుకు ఉండాము, దేశం అంటే ఏమి, మన దేశం కోసం ఏం చేయాలి అనేసి. ఆ తర్వాత వేరే లైఫ్ కూడా మనకు నెక్స్ట్ లైఫ్లో కూడా అవన్నీ పనికొస్తాయి అన్నమాట. సో నేను యూత్కు కూడా రిక్వెస్ట్ చేసేదామంటే, మీరు ఆఫీసర్స్గా పోవాలంటే క్వాలిఫికేషన్ ఉంటే షార్ట్ సర్వీస్ కమిషన్లో పోయి మీకు ఇష్టం వచ్చిన సర్వీస్, ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్సా సెలెక్ట్ చేసుకొని అందులో వెళ్ళొచ్చండి. లేదు అంటే అగ్నివీర్, మీకు అలాంటి క్వాలిఫికేషన్ లేదంటే అగ్నివీర్లో వెళ్ళి కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో షార్ట్ సర్వీస్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేసి రావచ్చు. ఎంటైర్లీ డిఫరెంట్ అన్నమాట. మీరు మూవీస్లో కూడా చూడని ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుందన్నమాట. ఆ లొకేషన్స్, ఆ వెపనరీ, ఆ టెక్నాలజీ, వేరే వేరే వాళ్ళతో కలిసి మనం ఆ పని చేయడము, అవుట్ ఆఫ్ వరల్డ్ అన్నమాట. సో 20 ఇయర్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు సివిల్కి వచ్చి కూడా 10 ఇయర్స్ అయింది సివిల్ లైఫ్లో ఉన్నాను. కానీ రాత్రింబవళ్ళు నాకు ఏదో ఆ టైంలో ఇప్పుడు ఆ పాత కళలు వస్తుంటాయి అన్నమాట. డిఫెన్స్లో ఉన్నప్పుడు మనం ఇలా చేసేవాళ్ళం కదా, డిఫెన్స్లో ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళం కదా అనేసి. సో థ్యాంక్ యూ. మళ్ళీ 15th ఆగస్ట్ వచ్చింది, కోసం తయారు చేసి వస్తున్నాను. మీరు కూడా మంచి జాతీయ భావంతో, జాతీయ ఐక్యత భావంతో దేశానికి, దేశభక్తి, దేశ ఐక్యత కోసం పాటుపడతారని మిమ్మల్ని కూడా విష్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్.